టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ల స్నేహం మొదటి వరుసలో ఉంటుంది. బాహుబలి 2 తర్వాత నేషనల్ సెలబ్రిటీగా మారిన రాజమౌళి అతిథిగా ఎన్నో కార్యక్రమాలు పిలుస్తున్నారు. అయితే ఈసారి బాహుబలిలో బల్లాల దేవునిగా నటించిన రానా ఒక ప్రముఖ ఛానల్లో నిర్వహిస్తున్న నెంబర్ 1 యారీ షోకు బాహుబలి నిర్మాత శోభు, దర్శకుడు రాజమౌళి అతిథులుగా వచ్చారు. అయితే షోలో రానా అడిగిన ఒక ర్యాపిడ్ రౌండ్ లో కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కొంతమంది టాప్ హీరోలు సినిమాలోకి రాకపోతే వారికి ఏ రంగాలు షూట్ అవుతామని ఒక్కొక్కరి పేరు అడగా రాజమౌళి సమాధానాలు చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ సినిమాలోకి రాకపోయి ఉంటే మంచి చెఫ్ అయి ఉండేవాడని జోస్యం చెప్పారు. అదేవిధంగా రామ్ చరణ్ సినిమాలోకి రాకపోయి ఉంటే మంచి బిజినెస్ మ్యాన్ గా ఈ పాటికే సెటిల్ అయి ఉండేవాడని రాజమౌళి అభిప్రాయం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు రాకుండా ఉంటే ఈ సమయానికి రాజకీయాలకు వెళ్లి ఉండి ఒక చక్రం తిప్పి ఉండేవాడని, తన తాత సీఎం స్థాయికి చాలా సులువుగా చేరుకునేవాడని అభిప్రాయపడ్డాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సమరాలు చేసుకుంటున్నారు. కాకపోతే టీడీపీ వర్గాలకు ఎక్కడో కలక్కుమంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.